యూజర్ తన స్టోరీ షేర్ చేసుకున్నాడు. సయాటికా పెయిన్ అని కొంతమందికి వస్తూ ఉంటదనమాట. పట్టేస్తూ ఉంటది. బ్యాక్‌లో ఎక్కువ వస్తుంటది చాలా మందికి. సో, చాలా మంది దీనికి సర్జరీ కూడా చేయించుకుంటుంటారు. ఇతను కూడా సర్జరీ చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత కూడా పెయిన్ తగ్గట్లేదు. కొన్ని రోజులు చూసినా గానీ పెయిన్ తగ్గట్లేదు. డాక్టర్ దగ్గరికెళ్ళి మళ్ళీ చెకప్ చేసుకొని మళ్ళీ స్కాన్‌లన్నీ తీపిచ్చినా గానీ డాక్టర్లు సరే ఎక్కడ ప్రాబ్లమ్ లేదు. తగ్గుతది అని చెప్పేసి చెప్తున్నారు గానీ ఆ పెయిన్ అయితే తగ్గట్లేదు. ఈయన ఏం చేశాడంటే మొత్తం ఇంకా రిపోర్ట్స్ అన్ని స్కాన్స్ ఉంటాయి కదా! అవన్నీ జిప్‌లా క్రియేట్ చేసేసి చాట్‌జీపీటీకి ఇచ్చేసి అడ్వాన్స్ మొత్తం కంప్లీట్‌గా దీన్ని చెక్ చేయి నువ్వు. ఎంత టైం తీసుకుంటావో తీసుకో. అసలు నాకు పెయిన్ అయితే వస్తుంది. డాక్టర్స్ దగ్గరికెళ్తేనేమో ఆపరేషన్ చేసేసాము. కొన్ని రోజులు ఉంటది. తర్వాత తగ్గిపోద్ది అన్నట్లు చెప్తున్నారుగా. నాకైతే పెయిన్ అయితే తగ్గట్లేదు. ఒకసారి చూసి చెప్పమంటే చాట్‌జీపీటీ ఒక 45 మినిట్స్ టైం తీసుకుంది. 45 నిమిషాలు టైం తీసుకొని మొత్తం చెక్ చేసేసి ఆయనకి ఏదైతే ఆపరేషన్ చేస్తారు కదా! అక్కడ చిన్న మజిల్ అయితే ఫార్మ్ అయింది. గ్రో అయింది. అది నర్వ్‌ని ఉంటది కదా! చిన్న నరాలు ఉంటాయి. నర్వ్‌ని ప్రెస్ చేస్తూ ఉంది. దీనివల్ల అతనికి పెయిన్ అయితే వస్తుంది. ఇది చాట్‌జీపీటీ చెప్పింది ఇతనికి. ఇలా ఉంది పరిస్థితి. ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళి ఈ 8 పేజెస్ రిపోర్ట్ ఇచ్చింది చాట్‌జీపీటీ. ఆ రిపోర్ట్‌ని డాక్టర్‌కి ఇవ్వండి. ఆయన సలహా తీసుకోండి అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. 8 పేజ్ రిపోర్ట్ తీసుకెళ్తే ఆయన మొత్తం డీప్‌గా ఇంకా చెక్ చేసి ఇది నిజంగానే ఉంది ఇది. దీన్ని మనం ఫిజియోథెరపీతో క్యూర్ చేయొచ్చు. అది కరెక్ట్‌గానే చెప్పింది. ఇది మనం క్యూర్ చేద్దాం అని చెప్పేసి డాక్టర్ చెప్పినట్టు చెప్తున్నారు. చాట్‌జీపీటీ ఇట్లా చాలా మంది యూజ్ చేస్తా ఉన్నారు. మంచికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రీసెంట్‌గా ఒకటి న్యూస్ కూడా మనం చూసాం. ఒకతనికి అపెండిసైటిస్ ఉంటది కదా! కడుపులో నొప్పి వస్తూ ఉంటది. సో, అది కూడా అది చాలా మేజర్ ఇష్యూ అది. తనకు కూడా ఏఐ సహాయం చేసింది. చాట్‌జీపీటీ కాదు. గ్రాక్ ఏఐ అని అడిగితే ఆయన సహాయం చేసింది. ఇట్లా ఏఐ చాలా మంది రకరకాలుగా యూజ్ చేస్తా ఉన్నారు. అండ్ చాలా మందికి ఉపయోగపడుతుంది లైఫ్‌లో ఇది. మీ లైఫ్‌లో ఏఐ ఎప్పుడైనా ఉపయోగపడిందా? మీ స్టోరీస్ కూడా కింద షేర్ చేయండి చూద్దాం. ఎవరికి ఎంత బాగా ఉపయోగపడుతుందో.